అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది హెల్త్ ఛానల్‌కు స్వాగతం. చాలామందికి వేసవి కాలంలో విపరీతంగా వేడి చేస్తుంది. అలాగే యూరిన్ రాని వాళ్ళు కూడా దీన్ని తింటే చాలు ఆ సమస్య తగ్గిపోతుంది. సో, ఇంకా మండే ఎండల్లో కూడా బెస్ట్ ఫుడ్ ఇది. అదే కొత్తిమీర రోటి పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. అలాగే ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను. 2 కొత్తిమీర కట్టలు, 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె, అరకప్పు చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడ్డ ఉప్పు, ఇంకా 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ముందుగా కొత్తిమీరను నీటితో బాగా కడిగి వాటిని వడగట్టి చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. సో, ఇంకా చెత్త, మట్టి లేకుండా వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇది పచ్చడి రుచిని పెంచుతుంది. కాబట్టి మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు రోటీలో 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, పుట్నాలు వేసి దంచుకోండి. ఆ తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కొత్తిమీర, నిమ్మకాయ అంత చింతపండు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసి దీన్ని బాగా నూరుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా నీరు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్యాస్ వెలిగించి దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 కరివేపాకు ఆకులు బాగా వేయించాలి. ఆ తర్వాత పచ్చడిపై దీన్ని పోయాలి. ఇది పచ్చడి రుచిని మరింత పెంచుతుంది. తాలింపు పెట్టకపోయినా కూడా పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఈ కొత్తిమీర రోటి పచ్చడిని వేడివేడి అన్నంలో, దోస, ఇడ్లీలోకి అదిరిపోతుంది. అప్పటికప్పుడు దీన్ని చేసుకొని తింటే ఇది మరింత రుచిగా ఉంటుంది. విపరీతంగా వేడి చేసి యూరిన్ రాని వాళ్ళు కూడా దీన్ని తింటే చాలు ఆ సమస్య తగ్గిపోతుంది. ఇంకా మండే ఎండల్లో బెస్ట్ ఫుడ్ కూడా. సో, ఈ కొత్తిమీర పచ్చడిని ట్రై చేయండి. సో, చలవ చేస్తుందంట సమ్మర్‌లో. ట్రై చేసి ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ టిప్స్ కోసం, అలాగే ఇలాంటి లేటెస్ట్ రెసిపీస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.